యేసు నామములో ప్రార్థించి నన్ను నేను కంప్లీట్ గా నీ చేతికి అప్పచెప్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఒక రాజు ఉండేవాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం, ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం. ఆయనకు చుట్టుపక్కల దేశాలన్నిటిని ఆక్రమించాడు, చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిని ఆక్రమించాడు. మంచి బలాఢ్యుడు, మంచి బలశూరుడు. చుట్టుపక్కల ఎన్ని దేశాలున్నా అన్ని దేశాలను స్వాధీనపరుచుకున్నాడు. అన్ని దేశాలను చొరబడి అన్ని దేశాలకు రాజయ్యాడు. అన్ని దేశాలు ఆయన కిందికి వచ్చేసాయి. ఆ కాలంలో యేసు క్రీస్తు ప్రభు రాకముందు, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం దాదాపు 500 సంవత్సరాల కిందట ఈ ప్రపంచం మీద, ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉండేవో, ఎన్ని రాష్ట్రాలు ఉండేవో, ఎన్ని దేశాలు, అన్ని దేశాలు ఈ రాజు కింద, అనగా బబులోను రాజు అయిన నెబుకద్నెజర్ కిందకు వచ్చావన్నీ. అన్ని ఆయన స్వాధీనంలో ఉన్నాయి, అన్ని ఆయన చేతికి ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి లెక్క అన్ని నెబుకద్నెజర్ కిందికి వెళ్ళిపోయాయి, అన్ని వెళ్ళిపోయాయి. అయితే ఈ యెరూషలేము పట్టణం అనగా ఇశ్రాయేలు దేశం మాత్రం ఆయన చేతిలోకి వెళ్ళలేదు. అన్ని దేశాలను స్వాధీనపరుచుకున్నాడు, అన్ని రాష్ట్రాలను స్వాధీనపరుచుకున్నాడు, అన్నిటిని స్వాధీనపరుచుకున్నాడు. కానీ ఒక ఇశ్రాయేలు దేశం మీదికి మాత్రం రాలేదు. ఒక ఇశ్రాయేలు దేశం మీదికి మాత్రం టచ్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఇశ్రాయేలు దేశం మీద దేవుని కాపుదల ఉంది, ఇశ్రాయేలు దేశం మీద దేవుని ప్రత్యక్షత ఉంది, ఇశ్రాయేలు దేశం మీద, ఇశ్రాయేలు గుడారం మీద దేవుని దూతలు కాపుదలగా ఉన్నాయి. ఎప్పుడైతే కాపుదలగా ఉన్నాయో, ఎప్పుడైతే దేవుని దూతలు ఆ గుడారం చుట్టూ ఉన్నాయో, ఎప్పుడైతే దేవుని దూతలు ఆ దేశం చుట్టూ ఉన్నాయో, అంతవరకు నెబుకద్నెజర్ అనగా ఇతడు మహాబలశాలుడు, మహాబలశూరుడు. ఒక్కడు కూడా టచ్ చేయలేకపోయాడు యెరూషలేము పట్టణాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని. ఒక్కడు కూడా వేయలేకపోయాడు. కొంచెం కూడా నేల, కొంచెం కూడా మట్టి కూడా టచ్ చేయలేకపోయాడు. ఎందుకు టచ్ చేయలేకపోయాడంటే దేవుడు అన్ని దేశాలను ఇచ్చాడు, అన్ని రాష్ట్రాలను ఇచ్చాడు. భూమి మీద సమస్తమును ఈ నెబుకద్నెజరుకు అప్పచెప్పాడు రాజుకు. అయితే ఇశ్రాయేలు దేశం మీద మాత్రం ఈగ వాళ్ళని లేదు దేవుడు. అయితే యెహోవా యాకీము రాజు దేవునికి అవిధేయంగా బ్రతికాడు. బ్రతికిన తర్వాత దేవుడు హెచ్చరించాడు. బబులోను రాజు నెబుకద్నెజరు ఆ యెరూషలేము పట్టణంలోకి, యూదా దేశంలోకి, ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చేసాడు. వచ్చేసినప్పుడు రాజుకు ఏ కనపచ్చాయో, ఏ బాగున్నాయో కంటికి, ఏది నచ్చిందో మొత్తాన్ని ఎత్తుకెళ్ళాడు. వచ్చి యెరూషలేము పట్టణానికి వచ్చి, ఇశ్రాయేల్ దేశానికి వచ్చి మొత్తాన్ని ఎత్తుకెళ్ళి రాజును కూడా, యెహోవా యాకీము కూడా, యెరూషలేము పట్టణంలో ఉన్న రాజులు, ఇశ్రాయేల్ రాజులు కూడా ఎత్తుకొని పై కొన్ని సామాన్లు తీసుకొని జంప్ అయిపోయారు. మొత్తాన్ని ఎత్తుకోబడి కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత మరొక రాజు వచ్చాడు. ఏ రాజు అంటే యెహోవా యాకీము. మొదటగా యెహోవా యాకీము ఉన్నాడు. ఈ యాకీము మోసం చేశాడు దేవునికి ఇష్టంగా బ్రతకలేదు కనుక అంతసేపు కాపుదల ఉంది, అంతసేపు నెబుకద్నెజర్ రాలేకపోయాడు ఆ పట్టణంలోకి. ఎప్పుడైతే యెహోవా యాకీము ఎప్పుడైతే దేవుణ్ణి మోసం చేశాడో, మోసం చేసిన తర్వాత దేవుడే ఈ వ్యక్తికి ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళి ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకో. అప్పుడు ఈ వ్యక్తి ఆ పట్టణానికి చొరబడినప్పుడు ఈ వ్యక్తి ఏం చేయలేకపోయాడు. వెళ్ళాడు, వచ్చి ఆ పట్టణంలో, ఆ గ్రామంలో మంచి మంచి బంగారాలు, మంచి వెండి, మంచి పాత్రలు, మంచి అన్ని ఎత్తుకెళ్ళి, అంతేకాదు ఆ రాజులు కూడా ఎత్తుకెళ్ళి, అంతేకాదు ఇంకా బలశూరులు, ఇంకా పని చేసే వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు, పని చేయడానికి బానిసలుగా ఈ దేశంలో నుంచి ఈ నెబుకద్నెజరు మొత్తాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. రాజులు కూడా ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, హెచ్చరించాడు, మారాలి, మీరు మార్పు చెందాలి. నువ్వు మార్పు చెందకపోతే నువ్వు ఏ పట్టణం మీద ఆధారపడ్డావో. ఇశ్రాయేలు ప్రజలకు ఒక ధీమా, దేవుని ప్రజలు ప్రార్థనకు వెళ్ళే వాళ్ళకు, చర్చికి వెళ్ళే వాళ్ళకు కొంతమంది ఓవరాక్షన్ చేస్తుంటారు. చర్చికి వెళ్ళే వాళ్ళు ఓవరాక్షన్, మేము భక్తులం,
మేము దేవుని పిల్లలు. మేము కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తుంటారు అన్నమాట. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఓవర్ యాక్షన్ చేశారు. ఎందుకు కూడా ప్లాన్ కూడా ఇలాగే ఉంటుంది. పైన తప్పిస్తారు, పైన కెచ్చేస్తారు. ముందు లోతుగానే దించాడు, లోతుగా పాపంలోకి పడగొట్టాడు, లోతుగా తీసుకుపోవడం. ముందు పైన ఏమైతే కొంచెమే, ఏమైతే ఇది ఒక్కసారి, ఏమైతే ఇది ఒక్క రౌండే, ఏమైతే ఇది పైన, అది వాడి జ్ఞానం. సాతానుగాడు చేసే కుట్ర, వాడు చేసే కుట్ర అది. ఆ కుట్రలో మీరు పడకండి. ఏదైనా ఒక చెడు పని, ఏదైనా చెడు ఆలోచన, ఏదైనా ఒక తప్పుడు పని చేసేటప్పుడు, తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా, బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం కాదులే ఇది అనుకుంటావు, నువ్వు అక్కడే పడిపోతావు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం కాదులే, ఒకసారి అలా వచ్చాడు వెళ్ళాడు అంతే. తర్వాత వస్తాడా, రాగానే ధైర్యం ఉందా అనుకుని తర్వాత యెహోవా యాకీన్ అనే రాజు కూడా యెహోవా యాకీము మోసపోయాడు, దెబ్బతిన్నాడు, చెరసాలకు వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత వచ్చిన రాజు యెహోవా యాకీము. ముందు ఉన్నవాడు యెహోవా యాకీము, ఆ తర్వాత వచ్చిన రాజు యెహోవా యాకీను. రెండు డిఫరెన్స్ ఉంటాయి. ముందు వచ్చిన వాడు బందీగా వెళ్ళిపోయిన వాడు యెహోవా యాకీము, ఆ తర్వాత వచ్చిన వాడు యెహోవా యాకీను. ఇతను కూడా నిర్లక్ష్యం ఉన్నాడు. ఇతను కూడా దేవుని మాటకు లోబడలేదు. ఈ తర్వాత వచ్చిన రాజులు ఎవరు దేవునికి లోబడలేదు. ఆ తర్వాత నెబుకద్నెజరు చూశాడు కదా, పైన తప్పించాడు కదా. పైన తప్పిస్తే ఏం కాలేదే, ఒకసారి పోయి లేపేసి ఆ పట్టణాన్ని, దోచుకున్నా. ఇశ్రాయేలు దేవుడు ఎక్కడ, ఆ దేవుడు ఎక్కడున్నాడు? నన్నేం చేయలేదే, కనుక నేను గొప్పవాణ్ణి, నేనే దేవుణ్ణి, నేనే అన్ని, నన్ను ఢీకొట్టగలిగిన వాడెవడు అని చెప్పి రెండోసారి వెళ్ళి అక్కడున్న రాజులను, అక్కడున్న మొత్తాన్నింటినీ స్వాధీనపరుచుకొని కొందరిని చంపేశాడు. ఆ పట్టణానికి వెళ్ళి కొందరిని చంపేశాడు. కొందరిని తన పట్టణానికి కొందరి బందీలుగా తీసుకుపోయాడు. అంతేకాదు, అతి పరిశుద్ధత కలిగిన, అతి శ్రేష్టమైన ఇశ్రాయేలు దేవుని మందిరాన్ని కిరసనాలు పోసి తగలబెట్టాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఇశ్రాయేలు దేవుడు ఇప్పుడు యెరూషలేము పట్టణంలో ఉంది మందసం, దేవాలయం ఉంది, అది కొంచెం ఉంది. అక్కడ వేరేది వచ్చి మసీదు వచ్చి పడింది. అక్కడ ఇప్పుడు ప్రజలు తగలబెట్టేశాడు. చుట్టూ ఉన్న ప్రాకారాలను కూల్చి పారేశాడు. మందిరాన్ని కృష్ణ పోసి తగలబెట్టేశాడు. హల్లెలూయా. మందిరాన్ని ఏం చేశాడు? కృష్ణ పోసి తగలబెట్టాడు. చూడండి, మందస్సాన్ని తాకితే చచ్చిపోయే అంత పవర్ కలిగిన మందస్సం ఉన్న దేవాలయంలో, ఇశ్రాయేలు దేవుని మందిరంలో, ఆ మందిరాన్ని ఈ నెబుకద్నెజరు ఏం చేశాడంటే తగలబెట్టాడు. కృష్ణ పోసి మందిరాన్ని, చర్చిని కాల్చిపారేశాడు. ఇప్పుడు చాలా మంది చర్చిలను కాల్చిపారేస్తుంటారు, చాలా మంది చర్చిల మీద దాడులు చేస్తుంటారు. చాలా మంది ఒకరైతే చర్చి పైకెక్కి సిల్వను కాకు అంటున్నారు, సిల్వను. అలాగున ఈయన కూడా నెబుకద్నెజరు వెళ్ళి ఈ ఇశ్రాయేలు దేవాలయాన్ని కాల్చిపారేసి ఆ మందసం దేవుడు దాన్ని తీసేశాడు. మందసం దేవుడు ఒక చోట సిక్కిన స్థలానికి మందసం వెళ్ళిపోయింది. అయితే దేవాలయాన్ని కాల్చిపారేశాడు. దేవాలయాన్ని కాల్చిపారేసి నేనే దేవుణ్ణి, ఎవరున్నారు దేవుడు? నేనే దేవుణ్ణి, నాకు మొక్కాల్సిందే, నాకు సాష్టాంగ పడాల్సిందే, నేనే దేవుణ్ణి. ఎందుకు నేనే దేవుణ్ణి అన్నాడు అంటే, ఇశ్రాయేలు పట్టణాన్ని ఓడించడం కష్టం, ఓడించాను. ఇశ్రాయేలు పట్టణాన్ని నాశనం చేయడం కష్టం, నాశనం చేశా. అంతేకాదు, ఇశ్రాయేలు దేవుడైన దేవుని మందసమైన యెరూషలేము పట్టణంలో ఉన్న దేవుని ఆలయాన్ని పాడు చేశాను. అంతేకాదు, కాల్చిపారేశాను. ఇంకా నాకేమటం ఉంది? ఇంకా నాకెవడు? నాదే రాజ్యం, నాదే. కొంతమంది విరమిస్తుంటారు అన్నమాట. వాడే ఏం చేయలేకపోయాడు, వీడేం చేస్తాడు, వీడేం చేయలేకపోయాడు, వాడేం చేస్తాడు, ఏమవుతుంది, ఏం జరుగుతుంది? కొంతమంది చాలా మంది విర్రవీగుతూ ఉంటారు. ఈ నెబుకద్నెజరు లెక్క ఈయన ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు దేవుడు ఏం చేయలేకపోయాడు. చుట్టుపక్కల దేవీ దేవతలు వాళ్ళ గ్రామంలో, వాళ్ళ పట్టణంలో దేవుళ్ళు ఏం చేయలేకపోయారు. అంతలా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న దేవుడు యేసయ్య కూడా ఏం చేయలేకపోయాడు. నన్ను ఏం చేశాడు? ఏం చేయలేకపోయాడు. ఇక నాకెవరు దిక్కు? నేనే ప్రపంచానికి దేవుణ్ణి, నేనే ప్రపంచానికి రాజును, నేనే ప్రపంచానికి చక్రవర్తిని. నన్ను కొట్టేవాడు ఎవరన్నాడు? నన్ను ఢీ కొట్టేవాడు ఎవరన్నాడు? నేనే కింగ్, నేనే కింగు. ఈ భూమి మీద నేనే కింగు. చుట్టుపక్కల ప్రాంతాలకు, రాష్ట్రాలకు, దేశానికి, ఈ భూమికి నేనే కింగు, నేనే రాజు, నేనే దేవుణ్ణి. నన్నే మీరు పూజించాలని ఏం చేశాడంటే చూడండి ఏం చేశాడు.
దానియేలు గ్రంథం 733 పేజీ నంబర్. దానియేలు గ్రంథం పేజీ నంబర్ 733, పాత నిబంధన గ్రంథం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. బాగా వినండి. రాజు అగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దాన్ని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, ఆ తర్వాత లాస్ట్ చివరికి 6వ వచనం చదువు. 6వ వచనం 3:6. సాగిలపడి నమస్కరించని వాడెవడో. దానికి ముందు 5వ వచనం చదువు. ఏమనగా సకల విధములకు వాద్యములను మీకు వినబడుచున్నప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరించని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. హల్లెలూయా. ఏం చేశాడంటే ఒక బంగారు ప్రతిమ అంటే ఏది? ఈయననే నెబుకద్నెజరు ముఖమే. ఈ ముఖాన్ని ఏం చేశాడంటే దాదాపు ఎన్ని అడుగులు? 60 మూరలంట. 60 మూరలు అంటే ఇంత వస్తుంది. మూర అంటే ఇంతనే కదా. ఇంత మూర అయితే 60 మూరలు అంటే మీరు లెక్కేసుకోండి. 60 అంటే దాదాపు ఎంత వస్తుంది? మిద్దె పైన ఇంకా దాదాపు 2 మిద్దెల పైన. 60 అంటే 60 అడుగులు అనుకోవాలి మనం. 60 అడుగులు వెడల్పు ఎంత? 6 మూరలు అంటే వెడల్పు 6 అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా వెడల్పు ఏమో అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంత వెడల్పు. ఐటెం ఎత్తు వచ్చేసి దాదాపు 2 బిల్డింగులు, 2 స్టెర్ల బిల్డింగులు ఎత్తు చేపించాడు. ఏది బొమ్మ? ఏ బొమ్మ అంటే ఈ బొమ్మనే. ఈయనదే చేపించి, అది ఎలా చేపించాడు అంటే బంగారుతో చేపించాడు. బంగారం కింది మీదికి బంగారమే. 60 అడుగులు కింది మీదికి బంగారమే. మొత్తం బంగారుతో చేపించి ఊరు సెంటర్ లో నిలబెట్టి ప్రతి ఒక్కడు మర్యాదగా వచ్చి, మీకు దేవుడు లేడు, దయ్యము లేదు, అన్ని నేనే, మర్యాద ఒక్కొక్కడు వచ్చి ప్రతిమకు సాగిలపడాలి. ప్రతి ఒక్కడు వచ్చి దీనికి నమస్కారం చేయాలంటే, దీనికి నమస్కారం చేస్తే నాకు నమస్కారం చేసినట్టే, దీనికి సాగిల పడితే నాకు సాగిల పడినట్టే. దీనికి ఎవడైతే ముక్కడో వాడు అగ్నిగుండంలో పడగొడతా. దీనికి ఎవడైతే ముక్కడో వాడి తలకాయ లేచిపోతుంది. దీనికి ఎవడైతే ముక్కడో వాడు అడ్రస్ లేకుండా పోతాడు. దీనికి ఎవడైతే ముక్కడో వాడికి అక్కడికక్కడ వాడిని ముక్కలుగా నరుకుతా. హల్లెలూయా. ఇదే ఆర్డర్ గవర్నమెంట్ ఇప్పుడు మనకు వేసింది అనుకోండి. యేసయ్య దగ్గరికి ఎవడైనా వచ్చాడా? యేసయ్యని ఎవడైనా ఆరాధించాడా? ఎవడైనా చర్చికి వెళ్ళాడా? మీరు ఆ గల్లంతే పోతారని ఎవరైనా గవర్నమెంట్ ఒకవేళ రూల్స్ వచ్చిందనుకోండి, ఎంతమంది నిలబడతారు? ఎంతమంది యేసయ్య కోసం బ్రతుకుతారు? ఎంతమంది నిలబడగలుగుతారు? హల్లెలూయా. ఎందుకంటే చుట్టుపక్కల దేశాలన్నీ ఆయన అయిపోయినాయి. యెరూషలేము పట్టణం ఆయన అయింది. పట్టణాన్ని కాల్చి పారేశాడు, స్వాధీనపరుచుకున్నాడు అన్నిటినీ. ఒక పెద్ద చేశాడు. ఎవడైనా దీనికి ముక్కాల్సింది మర్యాదగా. ఎవడు ముక్కడో ఎవడు దాటిపోతాడో వాడిని ముక్కలుగా నరుకుతా. వాడిని అగ్నిగుండంలో పడగొడతా. వాడు అడ్రస్ లేకుండా పోతాడు. వాడి పొలం, వాడి ఇల్లు, వాడికి ఎక్కడున్నాడో, వాడు ఎక్కడున్నా సరే, ఈ భూమి మీద ఎక్కడున్నా సరే వాడు మర్యాదకు వచ్చి ముక్కాల్సిందే, మర్యాదకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. అలా చేయని వాడు కూడా వాడిని ముక్కలుగా నరుకుతా. ముక్కలుగా నరికి ఈ అగ్నిగుండంలో పడగొడతా అని చెప్పి ఒక ఆర్డర్ వేశాడు. అంటే ఎంత గర్విష్ఠుడయ్యాడు, ఎంత అహంకారం కలిగిన వాడయ్యాడు, ఎంత గౌరవంతో ఉన్నాడు, ఎంత అహంకారంతో ఉన్నాడు. దేవుడు అవ్వలేదు. ఎక్కడున్నాడు దేవుడు? నేనే దేవుడే, నేను కాక దేవుడు ఎవరు? గర్వం, అహంకారం. దేవుని సైతం ఎదిరించే గర్వం ఇది. దేవుని సైతం పక్కన పెట్టేసే గౌరవం ఇది. దేవుని సైతం తొక్కే గౌరవం ఇది. గర్విష్ఠుడైపోయాడు, అహంకారం
నాకు తిరిగేది, నాకు అడ్డేది, నాకు ఎవడు అడ్డొస్తాడో, నాకు ఎవడు తిరుగుతాడు, నాకు ఎవడు వచ్చి బతకాలని ఎవడన్నా? ఏ దేవుని వల్ల అవుతుంది? ఈ దేవుని వల్ల అవుతుందా? ఆ ఊరు కాల్చి పారేసిన ఆ దేవుని వల్ల ఏం కాలేదు. ఈ దేవుని వల్ల అవుతారా? ఆ దేవత గుడి వినగొట్టేసిన ఏమన్నా కాలేదు. ఈ గుడి దీన్ని పడగొట్టేసా, దాన్ని పడగొట్టేసా, అన్ని పడగొట్టే అందరు నా కాళ్ళ కిందకి వచ్చాడు. ఎవడు నన్ను కొట్టగలిగిన వాడు? ఎవడు నన్ను కొట్టగలిగిన వాడు? ఎవడు? హల్లెలూయా. ఈ ధీమతో ఒకవేళ మీలో ఎవరైనా ఉంటే, మీలో ఎవరైనా ఈ ధీమ, ఈ గర్వం మీలో ఉంటే జాగ్రత్త. ఈ గర్వమే మిమ్మల్ని పాతాళానికి తొక్కుతుంది. ఈ గర్వమే మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేస్తుంది. అపవాదిగాడు సులువుగా చిక్కులు పెట్టేది ఇదే గర్వం. గర్వం మీలో గర్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నువ్వు నీ పతనాన్ని, నీ నాశనాన్ని నువ్వే పొందించుకున్నవాడు పోతావు. గర్వం ఉండకూడదు మనకు. ఎప్పుడు ఎక్కడ గర్వం ఉండకూడదు. నీకు తినడానికి ఉన్నా లేకపోయినా, నీకు డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా, నువ్వు మంచిగా సంపాదించకపోయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, దీని స్థితిలో ఉన్నా, దరిద్రపు స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, ఉన్నతంగా ఉన్నా, ఏమి లేకపోయినా, తినడానికి ఏమి లేకపోయినా, సమృద్ధిగా నీకు ఉన్నా, గర్వం అనేది ఉండకూడదు. ఈ రాజు గర్విష్ఠుడయ్యాడు. గర్విష్ఠుడైపోయి నేనే దేవుని అన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కదిలాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేశారు కనుక శిక్షించా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేస్తే శిక్షించా. అలాగని నా దగ్గరికి వస్తే నేను ఊరుకుంటానా? అలాగని నువ్వు భూమి మీద గెలవిస్తే ఊరుకుంటానా? అలాగని నీవు నా పిల్లలకు, నా ప్రజలకు హాని చేస్తే ఊరుకుంటానా? నువ్వు విరమిగితే ఊరుకున్నాను. యెరూషలేము మందిరాన్ని కూలగొట్టావని, నా పిల్లలు కొట్టావని, నా పిల్లలు పాడు చేశావని నీవు నన్ను టచ్ చేస్తే నేను ఊరుకుంటానా? నువ్వు నన్ను టచ్ చేస్తే నేను కదలకుండా ఉంటానా అని ప్రభువు పరిశుద్ధాత్మదేవుడు నెబుకద్నెజర్ దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతని గర్వాన్ని, అతని అహంకారాన్ని దేవుడు విరగొట్టాలనుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీకు ఒక మాట నేను ఫైనల్ చెప్పేసి ముగిస్తాను. ఫైనల్ ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఈ నెబుకద్నెజరు యెరూషలేము పట్టణానికి అనగా ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి దేవాలయాన్ని అనగా మందిరాన్ని కూలగొట్టి కాల్చి పారేశాడు అంటే హల్లెలూయా. ప్రభు ఒక మాట అంటాడు, బైబిల్లో ఒక మాట ఉంటుంది, దేవుడు ఒక మాట చెప్తారు బైబిల్. ఏమంటా నా ఆలయము, నా మందిరము ఎక్కడుంది అంటే, నా ఆలయం ఎక్కడ, నా మందిరం ఎక్కడంటే ఆయన అంటాడు బైబిల్లో. దేవుడు అంట, ఆయన ఆత్మంట మనుషులు కట్టిన ఈ గోపురాలలో ఉన్నాడంట, మనుషులు కట్టిన రాళ్ళలో ఆయన ఉన్నాడంట, మనుషులు కట్టిన గుడిలో ఆయన ఉన్నాడంట, మనుషులు కట్టిన దేవాలయంలో ఆయన ఉండడంట. మరి ఎక్కడ ఉంటాడు అంటే దేవుడు కట్టుకున్న గుడిలో ఆయన ఉంటాడంట. ఏదది? దేవుడు కట్టుకున్న దేవాలయం ఏది? దేవుడు కట్టుకున్న దేవాలయం ఇది ఏది? దేవుడు కట్టుకున్న దేవాలయం. హల్లెలూయా. చప్పట్లు కొట్టని ఉండాలి. అయిపోయింది, నేను ముగించాను. నాకు గుర్తు రావట్లేదు, బలవంతంగా చేస్తున్నా, దేవుడితో కొట్లాడుతున్నా, లోపల కొట్లాడుతున్నా. హల్లెలూయా. అప్పుడప్పుడు కొన్ని చేదు అనుభవాలు రావాలి బలిపీఠం మీద. అప్పుడప్పుడు దేవుడు నన్ను అలా కదిలిస్తూ ఉంటాడు. దేవుడు కట్టుకున్న మందిరం ఏది? హల్లెలూయా. దేవుడు కట్టుకున్న మందిరం ఏది? ఇదేనా? ఇది దేవుడు కట్టుకున్న మందిరమా, మనసులో కట్టిందా? దేవుడు కట్టిన మందిరం చెప్తారా? దేవుడు కట్టిన మందిరం ఇది, దేవుడు కట్టుకున్న మందిరం, దేవుడు ఉండాలనుకున్న మందిరం ఇది చెప్తారు ఎవరన్నా? ఏంటమ్మా? ఏంటి? దేవుడు కట్టుకున్న మందిరము నేనే, నీవే. దేవుడు కట్టుకున్న మందిరం నీవే, నేనే. గుడి ఎవరికి కావాలి? గుడి నేనేం చేసుకుంటా భాయ్? గుడి నాకెందుకు? నీ గుడి, నీ చర్చి నాకెందుకు? నీ గుడి నాకెందుకు? మరి ఏం కావాలి దేవా? సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జగద్రక్షక, సర్వేశ్వరుడా, జ్యోతిర్మయుడా, ఏం కావాలయ్యా నీకంటే ఆయన అంటాడు, పొట్టేలు ఎవరు కావాలన్నా?
నాకొద్దు. మేకపోతులు కావాలా? నాకొద్దు. కోళ్ళు కావాలా? నాకొద్దు. ఈ స్థలం కావాలా? నాకొద్దు. బంగారం కావాలా? నాకొద్దు. వెండి కావాలా? నాకొద్దు. డబ్బు కావాలా? నాకొద్దు. మరి ఏం కావాలి ప్రభు అంటే ఆయన నువ్వే కావాలి, నువ్వే నాకు కావాలి. హల్లెలూయా. నాకు నువ్వే కావాలి. నన్ను ఏం చేసుకుంటావు ప్రభు? నేను అడిగా, దేవుడు నన్ను సేవ పిలిచినప్పుడు అడిగా, నువ్వే కావాలి, నన్ను ఏం చేసుకుంటావు ప్రభు? నేను మా నాన్నకే నచ్చను, నేను నీకెట నచ్చుతా. హల్లెలూయా. నేను మా నాన్నే నన్ను ఇష్టపడవు, నువ్వెట ఇష్టపడతావు? ఆయనకే నచ్చాను నేను. హల్లెలూయా. మీ నాన్నకు నువ్వు నచ్చలేమో కానీ నాకు నచ్చుతావు అన్నాడు ప్రభు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? నాకు నీ హృదయంలో స్థానం కావాలి, నాకు నీలో స్థానం కావాలరా. నాకు నిన్ను కోరుకుంటున్నా నేను. నువ్వు వెళ్ళి వాంత ఆలోచన చేస్తున్నావే, నువ్వు వెళ్ళి వాడిని అడుగుతున్నావే, వాడిని ఏం అడుగుతావురా? వాని దగ్గరికి ఎందుకు వెళ్తావురా? నువ్వు నా దగ్గర కూర్చోరా, నాతో ఆలోచన చేయరా, నేను ఇస్తానా నీకు ఆలోచన? నువ్వు వాని దగ్గరికి వెళ్తున్నావే, వాడు పెద్ద రైతని, వాడు పెద్ద తోపుగాడని, నువ్వు ఆమె పెద్ద ఇదని, నువ్వు వాని దగ్గరికి వెళ్ళి వాని ఆలోచన కాదరా నువ్వు తీసుకోవాల్సింది. నువ్వు వాని ఆలోచన కాదమ్మా నువ్వు తీసుకోవాల్సింది, ఈమె ఆలోచన కాదమ్మా నువ్వు తీసుకోవాల్సింది. నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చొని సైలెంట్ గా మౌనంగా నాతో మాట్లాడు ప్రభు అంటే నేను ఇస్తానా నీకు ఆలోచన? నేను చెప్తాను నీకు, నువ్వేం చేయాలో నేను చెప్తా, నువ్వు ఎలా నడవాలో నేను చెప్తా, నువ్వు ఎలా బ్రతకాలో నేను ఆలోచన ఇస్తా. నేను ఇస్తానా? నేను ఇస్తా. హల్లెలూయా. మనం ఎక్కడ దేవునికి ఇస్తాం? మనం ఎక్కడ దేవునికి ఇస్తాం? మన సొంత ఆలోచనలు, మంది చెప్పిన మాటలు, వాడు చెప్పిన మాటలు, వీడు చెప్పిన మాటలు, అక్కడిక్కడ వాడు వీడు ఈడు అది ఎక్కడ కాదు. నీలో ఉన్నవానికి నువ్వు పని చెప్పు, నీలో ఉన్నవాడితో నువ్వు మాట్లాడు. నీలో ఉన్నవాడు మీతో మాట్లాడతాడు. నువ్వేం పని చేయాలనో, ఎలా ఉండాలనో, ఎక్కడ ఉండాలనో, ఎక్కడికి వెళ్ళాలనో, ఎక్కడ కూర్చోవాలనో, ఎక్కడ మాట్లాడాలనో, ఎవరిని అడగాలో, ఎవరిని అడగకూడదు. నీలో ఉన్నవాడే మీతో మాట్లాడతాడు. మనలో ఉన్నవాడు మనతో మాట్లాడతాడు. ఎవరితో ఎందుకు మాట్లాడాలి? ఇంటి పక్కనతో ఎందుకు మాట్లాడాలి? ఎదురుతో వాళ్ళతో వీంతో ఎందుకు? బంధువులతో ఎందుకు? బాగున్నప్పుడేమో అందరూ వస్తారు దగ్గరికి, బాగలేకపోతే తూ ఉంటారు, బాగలేకపోతే తూచా పనికి మాలడు తాయి పడిపోయాడు. అక్కడ ఇది ఎత్తిపోయింది, బొమ్మైంది, ఎత్తిపోయింది, సంసారం ఏం లేదు, గల్లట్టుంది, ఏమో ఎత్తిపోయింది. ఈ పెద్ద పనికి మాలింది. బాగుంటే అబ్బా ఏమన్నా ఏం వందనాలమ్మా, వందనాలన్నా. ఈ మనుషులో నీకు ఎందుకు? ఈ మనుషులతో నువ్వేం ఆలోచన చేస్తావు? నాకు ఆలోచన చేయి, నా దగ్గర కూర్చో, నేను ఇస్తా నీకు ఆలోచన. ఎలా బ్రతకాలో నేను నేర్పిస్తా, నువ్వు ఎలా నడవాలో నేను చెప్తా, నేను ఇస్తా ఆలోచన. నేను మాట్లాడు దేవుణ్ణి. నేను మౌనంగా ఉండే దేవుణ్ణి కాదు, నేను రాయిని కాదు, నేను చెట్టును కాదు, నేను మౌనంగా ఉండే దేవుడు. నేను రాయినా ఏమన్నా? నేను చెప్పుకుంటున్నా మౌనంగా ఉండడానికి? నేను మాట్లాడేవాడిని రా, నేను మాట్లాడతా, నేను నడిపిస్తా, నిన్ను డీలింగ్ నేను చేస్తా. నా మాట నాకు లోపడు, నాతో కూర్చో, నా దగ్గర కూర్చో, నాతో ఫ్రెండ్షిప్ చేయి, నాతో మాట్లాడు, కొద్ది నిమిషాలు నాతో కూర్చో, నాతో మాట్లాడు. ప్రభా నేను ఈ పని చేయాలనుకుంటున్నా, ప్రభా నేను ఇది చేయాలనుకున్నా, నీకు ఇష్టమా కాదా? కొంచెం మాట్లాడు, నువ్వు సలహా ఇవ్వు ప్రభా, ఆలోచన ఇవ్వు ప్రభు అంటే, ప్రభు ఏమైనా పయనించి వచ్చా బిడ్డ నేను మాట్లాడతా కాదు, అలా కాదు. దేవుడు నీలో నుంచే నీకు ఒక ఆలోచన ఇస్తాడు. ఇలా చేస్తే, ఇలా వెళితే నువ్వు సక్సెస్ అవుతావు, ఇలా వెళితే ఫెయిల్ అవుతావు, ఇలా వెళితే నువ్వు దెబ్బ తింటావని నీలో నుంచే నీతో మాట్లాడి నీకు ఆలోచన ఇస్తాడు. ఆలోచన చెప్పి నేను నడవవలసిన త్రోవలో ఆయన నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఈ దేవాలయాన్ని పలగొడితే, ఈ దేవాలయాన్ని కాల్చేస్తే ఆయన పెద్ద రెస్పాన్సిబుల్ కాలేదు. ఎందుకంటే ఈ దేవాలయంలో నేను లేను. ఈ దేవాలయం అపవిత్రమైపోయింది. ఈ దేవాలయంలోకి అపవిత్రం చేశారు మీరు, నేను లేను అక్కడ. నాకు అది కాదు కావాల్సింది, నాకు ఆ దేవాలయం కాదు. దాన్ని కాల్ చేసుకుంటావా? కాల్ చేసుకో. కాల్చిపరేస్తావా? కాల్చిపరే. నాకు అది కాదు కావాల్సింది, నాకు నువ్వే కావాలి. నేను నీలోనే ఉంటా, నేను నీతో ఉండడానికి వచ్చా. నాకు నీ హృదయమే నా దేవాలయం, నీ హృదయమే నా ఆలయం. గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడు.
నాకేం పని, కాల్ చేస్తే మీరు బాగుపడతారేమో, మీరు లోపడతారేమో, మిమ్మల్ని ఒకసారి హెచ్చరించడానికి నేను శత్రువును పంపించిన మీ మీదికి మీరు లోపడలేదు, మీరు తలదించలేదు. యెహోవా యాకీం తలదించుతాడేమో అని ఆశపడ్డాను, తలదించలేదు. శత్రువును పంపించా, తలదించలేదు. ఆ తర్వాత యెహోవా యాకీనన్న లోపడతాడేమో అనుకున్నాను, ఇతడు లోపడలేదు. నాకు మీరు లోపడలేదు. మీ హృదయమై ఉన్న నా దేవాలయాన్ని మీరు పాడు చేశారు కనుక నేను మిమ్మల్ని పాడు చేస్తున్నానని దేవుడు నెబుకద్నెజరుకు దేవుడే ఆర్డర్ ఇచ్చి, దేవుడే మాట్లాడి, దేవుడే యెరూషలేము పట్టణం మీదకి పంపించాడు. ఒక్కోసారి దేవుడే మీకు శ్రమ తెస్తాడు. ఒకసారి చూడండి, ఎంత మంచిగా ఉన్న యెరూషలేము పట్టణాన్ని, దేవాలయాన్ని, యెరూషలేము సల్మాన్ మహారాజు కట్టిన బంగారుతో కట్టిన ఈ దేవాలయాన్ని ఈ నెబుకద్నెజరు వచ్చి సైన్యంతో వచ్చి కృష్ణాలు వచ్చి తగలబెట్టేశారు. రాళ్ళు అక్కడ ఉన్న చెక్క ఇక్క మొత్తం కాలిపోయి బూడిదైపోయింది దేవాలయం. చుట్టూన్న కాంపౌండ్ పెద్ద పెద్ద గద్దలేసి చుట్టూ కాంపౌండ్ కడితే తన బలగాన్ని తీసుకొచ్చి నెబుకద్నెజరు తన బలగాన్ని తీసుకొచ్చి ఈ చుట్టూన్న కాపుదల ఈ కాంపౌండ్ కూడా కూల్చి పారేశాడు. ఈ దేవాలయాన్ని చెక్కలతో, బంగారుతో, మంచి మంచి చెక్కలతో, మంచి మంచి సుగంధాలతో, మంచి మంచి దానితో కడితే, టేకరతో, మంచి మంచి షావతో దేవాలయాన్ని కడితే కృష్ణాలు వచ్చి తగలబెట్టేశాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేయలేదు. ఎందుకు ఆయన చేయలేదంటే, నాకు ఆ మందిరం కాదు, నాకు నువ్వే కావాలి. నీ మందిరం పాడైపోయింది, నీ హృదయం పాడైపోయింది, నీ హృదయంలో నాకు చోటు లేదని దేవుడు గద్దించాడు. ఆయన కూడా వాళ్ళు లోపడలేదు. అందుకే దేవుడు వాళ్ళని అప్పచెప్పేశాడు. ఆ పట్టణాన్ని అంతటిని, యెరూషలేము పట్టణాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని తగలబెట్టేశాడు రాజు. ఇశ్రాయేలు దేశాన్ని ఓడించి తగలబెట్టి దేవాలయాన్ని కాల్చి మారేసిన పోటుగాడు మొగోడు ఎవడు అంటే బైబిల్ ఒక్కడు నెబుకద్నెజరే. అంతగా నెబుకద్నెజరును దేవుడు దీవించాడు, హెచ్చించాడు. ఆమేన్. అంటే నెబుకద్నెజరు ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలు వాడు సంబంధించిన వాడు కాదు కదా, ఇశ్రాయేల్ సంబంధించిన వాడు కాదు కదా, వేరే దేశస్తుడు కదా. వేరే దేశస్తుడు వచ్చి ఇజ్రాయెల్ దేశాన్ని ఎలా కూలుస్తాడు, చర్చిని ఎలా కూలుస్తాడు అంటే, ఇప్పుడు చాలా మంది చర్చిలోకి వెళ్ళి చర్చిని కొంతమంది తగలబెడేస్తున్నారు, కొంతమంది చర్చిని కాలుస్తున్నారు. ఎలా కాలుస్తారు అంటే, ఇక్కడ ఎలా నెబుకద్నెజరు వచ్చాడంటే, నెబుకద్నెజరు కూడా అధికారం ఇచ్చిన వాడు దేవుడే, నెబుకద్నెజరును పుట్టించిన వాడు కూడా దేవుడే. నెబుకద్నెజరుకే కాదు, ఈ సృష్టిలో సమస్తానికి అందరికీ దేవుడు ఒక్కడే ఒక్క దేవుడు, ఆ దేవుడే నజరేయుడైన యేసు. ఆయన ద్వారానే విముక్తి, ఆయన ద్వారానే పాప విమోచన, ఆయన ద్వారానే ఈ లోకానికి రక్షణ. ఆయన ద్వారా తప్ప ఏ దేవుని ద్వారా, ఆయన ద్వారా తప్ప ఎవరి వలన, ఆయన నామం ద్వారా తప్ప ఏ నామం ద్వారా రక్షణ లేదు. ఒకే ఒక్క దేవుడు రక్షించాలన్నా, పడగొట్టాలన్నా, లేపాలన్నా, దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా, నీ పాపాలు కడగాలన్నా, నిన్ను శుద్ధి చేయాలన్నా, మరణ పడక నుంచి నిన్ను లేపాలన్నా, ఏకైక దేవుడు, ఒకే ఒక్క దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు. ఆ యేసే, ఆ దేవుడే, ఆ ఇశ్రాయేలు దేవుడే నెబుకద్నెజరుకు అధికారం ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను సరి చేయడానికి, ఇశ్రాయేలు ప్రజలను కూర్చోబెట్టడానికి, నిన్ను కూడా కొట్టడానికి, నీకు కూడా సమస్య రావడానికి, నీకు కూడా రోగం రావడానికి, నీకు కూడా దెబ్బ పడడానికి, నువ్వు కూడా లోబడడానికి కారణం ఏంటి అంటే, నీకు దెబ్బ పడింది, అప్పుడు పడిపోవడానికి, శ్రమలు రావడానికి, వ్యాధి రావడానికి కారణం ఏంటి అంటే, దేవుడు ఎంత మాట్లాడుతున్నా, నిన్ను దేవుడు ఎంత గద్దిస్తున్నా, నీవు లోపడట్లేదు దేవునికి. నువ్వు లోపడట్లేదని దేవుడు నిన్ను కొట్టి మరి లాక్కొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరు దేవుళ్ళు, అందరూ లోకంలో అందరూ అవి కావాలి, ఇవి కావాలి, ఆటగా ఇదే కాదు, అది ఇది అందరూ అన్ని కావాలనుకుంటారేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రం ఏమీ కోరుకోడు. ఆయన నిన్ను నన్ను మాత్రమే కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఈ నెబుకద్నెజరుకు అహంకారం వచ్చేసి పెద్ద ప్రతిభం చేయించుకొని, ఆయన బొమ్మ చేయించుకొని ముక్కాల్సిందే, ముక్కుతారా చంపాను మిమ్మల్ని అని చెప్పి అందరి చేత ముక్కించుకొని ఇశ్రాయేలు ప్రజలను, కొంతమంది పరిశుద్ధులను, కొంతమంది నీతిమంతులను
నిన్ను ఒత్తిడి చేస్తున్నాడు, చంపేస్తాను ఒత్తిడి చేస్తున్నాడు. అప్పుడు దేవుడు కదిలాడు. దేవుడు కదిలి ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ మాట చెప్పి ముగిస్తా. ఆ గడియలో దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం, పేజ్ నంబర్ 736. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతనిని తరిమి అతడు పశువుల గడ్డి మేసెను. హల్లెలూయా. రాజులకు రాజును నేనే, ప్రభువులకు ప్రభును అన్న చెప్పిన వాడు ఏం చేశాడట? మనుషులలో నుంచి, రాజ్యం నుంచి వేరేపోయి ఏం చేశాడంట? పశువులు తినే గడ్డి తిన్నాడంట. గడ్డి. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? విర్రవీగి అహంకారంతో విర్రవీగాడు. అలాంటి వాడు ఏం చేశాడు? ఎక్కడికి వచ్చి పడ్డాడంటే మనుషుల నుంచి వేరైపోయాడంటే మనుషులందరూ దేశాలన్నీ కట్టగట్టుకొని ఈ నెబుకద్నెజరుని చంపడానికి వచ్చారు. వారి నుంచి పరిగెత్తి పారిపోయి అడవులకు వెళ్ళి తినడానికి తిండి లేక ఏమీ లేక లాస్ట్ చివరికి పశువులతో పాటు అక్కడ ఉన్న జంతువులతో కలిసి ఏం తిన్నాడు అంటే గడ్డి తిన్నాడు. గడ్డి తింటున్నాడు అంట. గడ్డి. చూడండి, ఏ స్థితిలో ఉన్నవాడు ఏ స్థితికి వచ్చాడు, ఏ స్థితిలో ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నవాడు ఏ స్థితికి వచ్చాడు. అనుకున్నాడు, ఇశ్రాయేలు దేవుణ్ణి కొట్టాను, నేను ఇశ్రాయేలు దేవుణ్ణి మందసాన్ని కొట్టాను, ఆ దేవాలయాన్ని పడగొట్టేశాను, నాకు తిరిగి ఏమి అనుకున్నాడు. దేవుడు కొడితే వచ్చి నేల కరుచుకొని కింద మట్టిని గడ్డిని చెత్తను తింటున్నాడు. చూడండి, ఏ స్థితి ఉన్నవాడు ఏ స్థితికి వచ్చాడు. మనిషి గర్వమే మనిషిని నాశనం చేస్తుంది. మనిషికి అహంకారమే మనిషిని పాడు చేస్తుంది. మనిషికి ఉన్న నిర్లక్ష్యమే మనిషి జీవితాన్ని పాడు చేస్తుంది. ఎప్పటికీ నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఎప్పటికీ అవిధేయంగా ఉండకూడదు, ఎప్పటికీ గర్విష్ఠుడివి కాకూడదు. నీకు ఎంత ఉన్నా, ఎంత ఇచ్చిన దేవుడు నీకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నువ్వు చేయాల్సింది ఒక్కటి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. గర్విష్ఠుడు కాకూడదు. చూడండి, ఉన్నతమైన స్థలంలో కూర్చున్నవాడు ఒక ప్రతిమ చేసి ఆ ప్రతిమకు ముక్కాలని చెప్పి దేశాలన్నిటికీ ఆర్డర్ వేసిన వాడు, దేశాలన్నిటిని పరిపాలించిన నెబుకద్నెజరు అయిన రాజు ఏ స్థితికి వచ్చా అంటే గడ్డి తినే స్థితికి వచ్చాడు. గడ్డి తింటున్నాడు, మట్టి తింటున్నాడు, నేల నాకుతున్నాడు. ఏం దీన స్థితి, ఏ స్థితి. హల్లెలూయా. మనం ఎప్పటికీ విర్రవీగకూడదు, ఎప్పటికీ ఈ రోజు నీ పరిస్థితి బాగలేకపోవచ్చు, ఈ రోజు నీ పరిస్థితి దీనంగా ఉండొచ్చు, ఈ రోజు నువ్వు అప్పు అడుగుతుంటే ఎవడు అప్పు ఇవ్వకపోవచ్చు, ఒకప్పుడు బాగా ఉండొచ్చు. నెబుకద్నెజరు వల్ల గడ్డి తిన్నట్లుగా నీ పరిస్థితి ఇప్పుడు అలా ఉందేమో. ఒకవేళ ఆ స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఒకవేళ ఆ స్థితికి వచ్చావేమో. అయితే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం దేవుడు నిన్ను సరి చేస్తున్నాడు, కేవలం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి గద్దించి దేవుడు నిన్ను కొడుతున్నాడు. అంతే. ఎందుకు కొడుతున్నాడు అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఒకవేళ నువ్వు గర్విష్ఠుడు అయిపోయావేమో, గర్వంతో ఉన్నావేమో, అయిపోయి ఈ గడ్డి తినే స్థితికి దిగజారావేమో, ఆ స్థితికి వచ్చేసావేమో, ఆ స్థితిలో ఒకవేళ ఉన్నావేమో. కేవలం తన గర్వాన్ని బట్టి దేవుణ్ణి లెక్క చేయక, దేవునికి లోపడక, ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి గర్విష్ఠుడై గడ్డి తినే స్థితికి దిగజారాడు. ఒకరోజు దేవుడు ఖచ్చితంగా మనం దీవిస్తాడు. ఇప్పుడు మన పరిస్థితి బాగలేకపోవచ్చు, ఇప్పుడు నీ పరిస్థితి బాగలేకపోవచ్చు. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని మీద విశ్వాసం ఉంచు. దేవుడు నీ స్థితిగతులన్నీ మారుస్తాడు, నీ జీవితాన్ని తారుమారు చేసి తిప్పేస్తాడు. అంతే. ఒకప్పుడు బాగున్నాడు నెబుకద్నెజరు, తర్వాత గడ్డి తింటున్నాడు, మట్టి తింటున్నాడు. బాగున్నవాడు వచ్చి కింద పడ్డాడు. నెబుకద్నెజరు కింద ఉన్న వాళ్ళు వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నారు. సింహాసనం మీద కూర్చున్న వాడు కిందికి వచ్చి పడ్డాడు. ఒకవేళ నువ్వు బాగుండి కిందికి వచ్చావా, ఒకవేళ కింది నుంచి పైకి వెళ్ళావా, కింది నుంచి నువ్వు పైకి వెళితే ఏ స్థితిలోంచి నువ్వు పైకి వెళ్ళావా అదే స్థితిని జ్ఞాపకం చేస్తావు. ఒకవేళ పై నుంచి కిందికి వచ్చి పడ్డావా, నిన్ను దేవుడు సరిచేయడానికే, సరిదిద్దడానికే నీకు దేవుడు నేర్పిస్తున్నాడు, పాఠాలు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన దగ్గర నువ్వు పిలుచుకోవడానికే, తన సన్నిధికి నువ్వు రావాలనే, తన దగ్గర నువ్వు కూర్చోవాలనే, తనతో స్నేహం చేయాలనే దేవుడు నిన్ను కఠినమైన స్థితికి తీసుకొచ్చాడు.
ఆ తర్వాత చూడండి, మరలా దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు. దేవా, ఇశ్రాయేలు దేవా, ఆకాశం భూమికి పునాది వేసిన దేవా, నేను చేసిన తప్పంటే నాకు తెలిసిందయ్యా, నా అహంకారమే నన్ను కూల్చిపారేసిందయ్యా, నేను చేసిన పొరపాటు నాకు తెలిసిందయ్యా. మనుషులకు అధికారం ఇచ్చేవాడు నీవే, మనుషులకు నోరిచ్చేవాడు నీవే, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడయ్యా, నువ్వు తలుచుకుంటే మళ్ళీ ఏమైనా చేయగలవయ్యా, సర్వోన్నతుడా నన్ను ఒకసారి దర్శించవని మరలా నెబుకద్నెజరు మరలా ఇశ్రాయేలు దేవునికి, ఆకాశంకు భూమికి పునాది వేసిన దేవుని దగ్గరికి వచ్చి మరలా కాళ్ళ దగ్గర పడ్డాడు. అప్పుడు దేవుడు మరలా కదిలి మరలా నెబుకద్నెజరును మరలా దేవుడు దీవించి తిరిగి తన స్థానం కంటే అత్యధికమైన స్థానం ఇచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అదే ఆ అధ్యాయం అక్కడికి కిందికి చదువుకుంటూ వస్తే, కిందికి అలాగే వస్తే మొత్తం అక్కడే ఉంటారు. అక్కడ మొత్తం అంత గర్విష్ఠుడు, అంత అహంకారం కలిగిన వాడు, బాగా డబ్బు కలిగిన వాడు, బాగా రాజ్యాలు వెళ్ళేవాడు, అటువంటి వాడు దీన స్థితికి వచ్చి పడ్డాడు. పడిన తర్వాత పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని మరలా తీసుకెళ్లి దేవుడు అక్కడ కూర్చోబెట్టాడు. మనము పడతాం, మనం దెబ్బ తింటాం. పడ్డ తర్వాత, దెబ్బ తిన్న తర్వాత మరలా దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడాలి. మనం పడడం పెద్ద సంగతి కాదు, పడతాం. రోగం రావడం పెద్ద, రోగం వస్తుంది, బాధ వస్తుంది, అప్పులు వస్తాయి, సమస్యలు వస్తాయి, అన్ని నీ కోసమే, నీకు పాఠాలు నేర్పడం కోసమే. ఎవడు ఎలాంటి వాడు నీకు తెలియాలి అంటే నీకు ఖచ్చితంగా దెబ్బ పడాలి. ఎవడు ఎలాంటి వాడు నీకు అర్థం కావాలి, ఖచ్చితంగా నువ్వు మోసపోవాలి. నువ్వు మోసపోతేనే, నువ్వు దెబ్బ తింటేనే, నువ్వు పడిపోతేనే, నువ్వు దీన స్థితికి వస్తేనే, నువ్వు కృంగిపోతేనే నీకు అర్థమవుతుంది ఎవడు ఎలాంటి వాడో, ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో, ఎక్కడ కూర్చోవాలనో ఎక్కడ కూర్చోకూడదో నీకు దెబ్బ పడితేనే అర్థమవుతుంది. అందుకే దేవుడు ఒక్కొక్కసారి మనల్ని కొడతాడు, ఒక్కొక్కసారి దేవుడు శిక్షిస్తాడు, ఒక్కొక్కసారి దేవుడే గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడు అంటే మనలో ఉన్న అహంకారాన్ని బయటికి తీయడానికే, మనలో ఉన్న గర్వాన్ని బయటికి తీయడానికి. ఇక్కడ నెబుకద్నెజరుకు ఉన్న అహంకారాన్ని, గర్వాన్ని దేవుడు బయటికి తీయాలనుకున్నాడు, బయటికి తీశాడు. గడ్డి తినిపించి బయటికి తీశాడు. మరి మీకేం తినిపించాలి? మీకేమైనా తినిపించాలి? మీకేమైనా తినిపిస్తాగని రారా? హల్లెలూయా. మీకేం తినిపిస్తాగని రారా? నెబుకద్నెజరుకు తన అహంకారాన్ని తలకెక్కింది, మకులు కొవ్వు తలకెక్కింది. ఎవరు చెప్పినా వినట్లేదు, తలకెక్కింది. ఎవడు దేవుడు? నేనే దేవుడిని అని తలకెక్కింది. గడ్డి తింటగానే ఆ తలకెక్కిన మక్కులు, ఆ మజ్జు తినలేదు, ఆ మొప్పు తినలేదు నెబుకద్నెజరుకు. అలాగనే మీకు ఏం తినిపించాలి దేవుడు? గడ్డి తినిపించాలా? ఇంకేమైనా తినిపించాలా? మీకు ఏమైనా తినిపిస్తేనే తప్ప మీరు దేవుని నమ్మరా? ఏమన్నా మీకు బాగా అయితేనే తప్ప దేవుని నమ్మరా? సత్యాన్ని నమ్మరా? సత్యం వైపు రారా? దేవునికి లోబడరా? దేవునికి తలదించవా? దేవుని సన్నిధికి రాలేవా? ఏం చేయాలి? నెబుకద్నెజరు గడ్డి తినిపిస్తే బుద్ధి వచ్చింది. అప్పుడు పశ్చాత్తాపడ్డాడు దేవుని దగ్గరకు వచ్చి. మరి మీకేం తినిపించాలి? మీకేం చేస్తే పశ్చాత్తాపడతారు మీరు? అప్పుల పాలైపోతున్నా, శ్రమలు వస్తున్నా, నిందలు వస్తున్నా, రోగాలు వస్తున్నా, దెబ్బలు పడుతున్నా, ఎన్ని తగిలినా మారట్లేదే, మార్పు చెందట్లేదే. మార్పు చెందాలనే ఒక గొప్ప బలవంతుడు, ఒక గొప్ప రాజు అయిన నెబుకద్నెజరు తీసుకొచ్చి దేవుడు మీ ముందు ఉంచి, నాలో నుంచి మాట్లాడడానికి చేతగాని బలహీనుడైన నాలో నుంచి దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. నాకు దేవుడు ఇక్కడ రప్పించినందుకు నేను ఎంతో ఆశతో ఇక్కడ వచ్చినాను. నాకు డాక్టర్లు నువ్వు కర్నూలుకు పో అన్నారు. కర్నూలుకి పోతే నేను ఏమవుతుందని భయపడి నేను దేవుని సన్నిధికి వచ్చానని, నేను అంకుల చెరువులో చూచానే నేను ఇక్కడ వచ్చినాను. ఎవరికి చెప్పకపోకుండా, నా కుటుంబంలో నా కొడుకు నా కొడుకు చెప్పకుండా నేను ఎంతో ధైర్యంగా ఇక్కడ నేను వచ్చినాను. నాకు ఇంతవరకు నాకు దేవుడు బాగా స్పష్టత ఇచ్చినాను. అందరికి వందనాలు, అయ్యగారికి వందనాలు. నాకు బాగా అందరు బాధ
కృపయే లేకపోతే నే బ్రతుకలేనయ్యా. ప్రభువా యేసయ్యా నడిపించవా, ప్రభువా ప్రభువా దరి చేర్చవా. నీవే లేకపోతే నేనే లేనయ్యా, నీవే రాకపోతే సాగలేనయ్యా. నీ కృపయే లేకపోతే నే బ్రతుకలేనయ్యా. ప్రభువా యేసయ్యా నడిపించవా, ప్రభువా ప్రభువా దరి చేర్చవా. నడవలేని స్థితిలో నా మోషేను నడిపించావు, సాగలేని ప్రయాణములోని ప్రజలను గమ్యమే చేర్చావు. నడవలేని స్థితిలో నా మోషేను నడిపించావు, సాగలేని ప్రయాణములోని ప్రజలను గమ్యమే చేర్చావు. గమ్యమే తెలియని త్రోవలో నేను ఉన్నానయ్యా, గమ్యమే తెలియని త్రోవలో నేను ఉన్నానయ్యా. ప్రభువా నడిపించవా, ప్రభువా గమ్యమే చేర్చావా. నీవే లేకపోతే నేనే లేనయ్యా, నీవే రాకపోతే సాగలేనయ్యా. నీ కృపయే లేకపోతే నే బ్రతుకలేనయ్యా. ప్రభువా యేసయ్యా నడిపించవా, ప్రభువా ప్రభువా దరి చేర్చవా. శత్రువుల చేతిలో నుండి దావీదును విడిపించావు, మరణకరమైన స్థితిలో నుండి హిజ్కియాను బ్రతికించావు. శత్రువుల చేతిలో నుండి దావీదును విడిపించావు, మరణకరమైన స్థితిలో నుండి హిజ్కియాను బ్రతికించావు. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించుమయ్యా, మరణకరమైన పాపలో నుండి నన్ను బ్రతికించుమయ్యా. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించుమయ్యా, మరణకరమైన పాపలో నుండి నన్ను బ్రతికించుమయ్యా. ప్రభువా నడిపించవా, ప్రభువా గమ్యమే చేర్చావా. నీవే లేకపోతే నేనే లేనయ్యా, నీవే రాకపోతే సాగలేనయ్యా. నీ కృపయే లేకపోతే నే బ్రతుకలేనయ్యా. ప్రభువా యేసయ్యా నడిపించవా,
దరి చేర్చవా.